మీరు చూస్తున్న ఈ చిత్రపటాన్ని ఒక్కసారి గమనించండి. ఇది సాధారణమైన చిత్రపటం కాదు. ఈ చిత్రపటం గురించి వెనకటి పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. అదేంటో తెలుసుకునే అదృష్టం ఈరోజు మనకి లభించింది. త్యాగరాజ స్వామివారింటికి సాయంత్రం పూట ఎప్పుడూ కొంతమంది అతిథులు వస్తూ ఉండేవారు. త్యాగయ్య గారు సామాన్య గృహస్థు కావడంతో ఆ శ్రీరాముని నమ్ముకొని ఆయన మీదే కీర్తనలు పాడుతూ జీవిస్తున్న వ్యక్తి. ఆ రోజు ఇంట్లో తగినన్ని దినుసులు లేవని ఆయన సతీమణి చెప్పడంతో అతిథులకు భోజనం ఎలా పెట్టాలా అని చింతిస్తూ త్యాగరాజ స్వామివారు ఆ రాముణ్ణి ధ్యానిస్తూ ఉన్నారు. ఇంతలో ఎవరో తలుపు కొట్టిన చప్పుడైంది. వెంటనే త్యాగరాజ స్వామివారు లేచి తలుపు తీస్తే ఒక 5 మంది పురుషులు, ఒక స్త్రీ కొన్ని మూటలతో ఆయన ఇంటి ముందు నిలబడి ఉన్నారు. అందులో ఒక అతను త్యాగయ్య గారితో, అయ్యా, మేము యాత్రల్లో ఉన్నాం. మా దగ్గర వండుకోవడానికి కావలసిన దినుసులైతే ఉన్నాయి, కానీ వాటిని వండేందుకు సరిపడ పాత్రలైతే లేవు. మీరు ఏమీ అనుకోకపోతే కాస్త మీ ఇంట్లో వండుకొనిస్తారా అని అడిగాడు. ఆ మాటలు విన్న త్యాగయ్య గారు వారిని సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానించారు. ఆ 5గురు ఇంట్లో ఉన్న పాత్రలను ఉపయోగించుకొని తమ దగ్గర ఉన్న దినుసులతో ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కమ్మని భోజనాన్ని వండి వడ్డించి, మీ సహాయానికి ధన్యవాదాలు అని చెప్పి త్యాగయ్య గారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే అదంతా గమనిస్తున్న త్యాగయ్య గారికి అనుమానం వచ్చి, మీరంతా ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ సమయంలోనే మా ఇంటికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. ఆ మాట విన్న వెంటనే వారంతా తమ స్వస్వరూపాలతో శ్రీ హనుమత్ సమేత సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా దర్శనమిచ్చారు. వారిని ఆ రూపాల్లో చూసిన త్యాగరాజస్వామి పొంగిపోయారు. మీరు చూస్తున్న ఈ చిత్రపటం దానికి సంబంధించిందే. మీలో చాలామంది అడగవచ్చు, ఏమండి ఇలా ఎక్కడైనా జరుగుతుందా అని. కానీ దానికి ఒకటే సమాధానం, జరుగుతుంది. తననే నమ్ముకున్న భక్తుడి యొక్క సమస్య తీర్చడానికి ఆ శ్రీరామచంద్రుడు అప్పటికీ ఎప్పటికీ ఎప్పటికీ వస్తాడు, వచ్చాడు, వస్తూనే ఉంటాడు. ఇది ఆ శ్రీరామచంద్రుడి కర్తవ్యమని ఆయనే తన రామాయణంలో చెప్పుకున్నాడు. మరి మీరేమంటారు? అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.